పెమ్మసాని గారు మరియు గుంటూరు ఈస్ట్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు వెస్ట్ గల్లా మాధవి గారు చాలా ఇంట్రెస్ట్గా పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంట్రెస్ట్గా పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు 1 గంట అయినా కూడా వాళ్ళ టైం కేటాయిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ చాలా కాలం నుండి ఇది పెండింగ్లో ఉంది వర్క్. ఇది ఇటు చూస్తే పాతది, ఇది రైలు కట్ట, అది మొత్తం పగలగొట్టేశారు. ఇప్పుడు ఇది కొత్తది వేశారండి. కొత్త దాని మీద నుంచి ట్రైన్లు పోతున్నాయి. ఇప్పుడు రోడ్డు కూడా కొద్దిగా వెడల్పు చేశారు. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు చూస్తుంటేనేమో అట్టించి పైనుంచి గోడ దూకి వచ్చేస్తున్నారు. కాన్వెంట్ పిల్లలు అన్నమాట వాళ్ళంతా. ఆ పిల్లల్ని అరికట్టడానికి ఏమీ లేదు. స్కూల్ వదలంగానే వచ్చేస్తున్నారు ఇటు నుంచి అట్టే వెళ్తాను అనమాట. వసంతరాయపురం అనమాట. ఇప్పుడు ఈ పనులు తొందరగా అయిపోతే ఇక్కడ ప్రజలు, గుంటూరు 2 టౌన్ 1 టౌన్ ప్రజలు చాలా సంబరపడిపోతారు. చాలా సంతోషం. తొందరగా చేస్తే జనాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందండి. స్కూల్ పిల్లలు ఈ రైలు కట్ట మీద వెళ్ళేటప్పుడు, ఈ రైలు కట్టల మీద ఎక్కి పిల్లలు వెళ్ళేటప్పుడు, ఈ ట్రైన్లు వచ్చేటప్పుడు పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు స్కూల్లో వదిలినప్పుడు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిదండి. ఇది ఇక్కడ టౌన్ అంతా బాగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుంది. 1 టౌన్కి 2 టౌన్కి వెళ్ళాలంటే అది పని అయిపోయింది, పూట గంట అరగంట. అందుకని చాలా తొందరగా చేస్తే చాలా మంచిదండి. అది పాత బ్రిడ్జి ఇప్పుడు కొట్టేసింది. ఆల్రెడీ దీని అవతల కొత్త బ్రిడ్జి ఉంది. ఇది దీని తర్వాత వేసిన బ్రిడ్జి ఇది. అందుకని వర్క్ తొందరగా అయితే ఇక్కడ జనాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. అటు పోవాలని ఇటు రావాలని వాళ్ళకి నెహ్రూ నగర్ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి ఇది కన్వీనియన్స్. మేము మూసేసాం ఆల్రెడీ. మొన్న కూడా మూసేసి ఉంది కదా, ముందుకెళ్ళి తిప్పుకొని వచ్చేవాళ్ళు. మీ ఆలోచన ఏంటి? So from traffic point of view, close చేస్తే we can. Yeah, if they are interested to close it, we'll make it in the same way. It will look something good. We can push some precast segments. Yeah, precast segment. Actually, they are putting that precast every time. But if you make it in the same way, then the almost look will be the same. If it is not needed, ప్రీకాస్ట్ పెడితే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఒకే సెటప్లో కనిపించాలనుకుంటే అది కూడా ఫామ్ చేసుకుంటే అది మనకు అవసరం లేదనుకుంటే బ్యూటిఫికేషన్ లో భాగంగా డివైడర్ లా పెట్టేసి అందులో మొక్కలు థింక్ అబౌట్ దట్. ఇక్కడ మనం పెట్టే సెగ్మెంట్స్ ఆ యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలి, బట్ వాల్ యూనిఫార్మిటీ వీ కెన్ మెయింటైన్. That what I am telling you. If it is precast, then we cannot do it beautification. దానికి మళ్ళీ ఆ విడ్త్లో ఉంటే బ్యూటిఫికేషన్ చేసుకున్న లుక్ బాగా వస్తుంది. మీకు అది డివైడ్ చేసి ఉంచాలని ఏం లేదు కదా కింద కూడా. బయట అవుట్ హైట్ దీని ట్రాక్స్ అయితే సపరేట్గానే ఉంటాయి. కింద వరకు సిఏ గారు చెప్పినటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ దెన్ విల్ మేక్ ఇట్ వాల్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇది అవును అంటే మరి ఇంత సైజ్ వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇది అసలు ఉండదు కదా, ఇదంతా వచ్చేసిద్ది. అదే హైట్ కూడా కొద్దిగా బ్యూటిఫై చేసినట్టు పెడితే ఆలోచించండి ఒకసారి. ఒకే షేప్ వచ్చేటట్టు 2 వైపులు డ్రైన్స్, వాటర్ ఆగకుండా మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసుకొని కంప్లీట్ చేసి ఇవ్వండి మాకు. యూనిఫామ్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఇది 300 నెల అనాల జనాలు. నా నేమ్ కూడా చేంజ్ చేయాలి కదా. 4 ట్రాక్స్ చేయాలి 3ని. వాటర్ అనేది అసలు పాయింట్ ఒక చుక్క కూడా ఆగకుండా చేసి ఇవ్వాలి. మీరు దానికి ఏం ప్లాన్స్ కావాలో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాదు,
పాతది ఇది, బ్రిటిష్ కాలంలో రైలు గట్టలు వేసారు, ఈ పట్టాలు వేసినాయి అనమాట. ఎన్ని వర్షం వస్తే మట్టికి చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ ప్రజలైతే. అసలు చాలా పైకి వచ్చేసింది వర్షం ఈడ. ఈ బ్రాడీపేట అరండలపేట వాళ్ళు కూడా ఇటే వెళ్ళాలన్నా కూడా బస్ స్టాండింగ్ వైపు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇటు నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు కొత్తపేట, నెహ్రూ నగరు, ఈ కొత్తపేట వాళ్ళు మొత్తం ఈ సైడ్కి వెళ్ళాలన్నా కూడా అరండలపేట వైపు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అంత రిస్క్ లేదు. వాళ్ళు బాగానే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కూడా రోజుకు ఒకసారి వచ్చి, గంటకు ఒకసారి వచ్చి ఇక్కడ పనులు చూస్తున్నారు. వాళ్ళు రాత్రింబవళ్ళు పనులు చేస్తున్నారు వర్క్. ఇంకా శరవేగంగా కావాలి పనులు, ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైలు పట్టాలు దాటుతున్నారు, ట్రైన్ కూడా వస్తుంది. చూసారో లేదో మీరు ఒకసారి, ఆ వీడియోలో ఉంది క్లిప్పింగ్, చూసుకోండి ఒకసారి. ఇంకా పనులు శరవేగంగా జరగాలని ఇక్కడ ఈ చిన్న చిన్న పిల్లలు కూడా రైలు గేట్ దాటాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పైనుంచి వస్తున్నారు, పట్టాల మీద నుంచి వస్తున్నారు పిల్లలు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పైనుంచి వస్తున్నారు, ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. వాళ్ళ కోసమైనా కూడా ఇంకా స్పీడ్ చేయాలని వెమ్మసాని గారికి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, గల్లా మాధవి గారికి ఇక్కడ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. మీరు ఇంకా శరవేగంగా పనులు పూర్తి చేయవలసిందిగా ప్రజలు అందరి తరపున నా మనవి.